హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? Anatomy of urethra. Urethra is a tubulomuscular structure extending from urinary bladder to external urethral orifice, which ultimately opens to outside. Neck of the bladder దగ్గర internal urethral orifice తో ఓపెన్ అయ్యి టిప్ ఆఫ్ ద గ్లాన్స్ పెనిస్ దగ్గర ఎక్స్టర్నల్ యూరెథ్రల్ ఆరిఫైస్ తో ఎండ్ అవుతుంది. ఇది మేల్ యూరెథ్రా. అదే ఫిమేల్ యూరెథ్రా అయితే వెస్టిబ్యూల్ లోకి యాంటీరియర్ వెజినల్ వాల్ దగ్గర ఎండ్ అవుతుంది, విచ్ ఓపెన్స్ అల్టిమేట్లీ టు అవుట్ సైడ్. బోత్ మేల్స్లో ఫిమేల్స్లో ఇద్దరిలోనూ యురేత్రా ఉంటుంది. కానీ డిఫరెన్స్ ఏంటంటే మేల్ యురేత్రా ఈస్ లాంగ్, 20 సెంటీమీటర్స్ లాంగ్ అండ్ కర్వ్డ్, డబల్ కర్వ్డ్. వెరాస్ ఫిమేల్ యురేత్రా వచ్చేసి షార్ట్ అండ్ స్ట్రైట్, జస్ట్ 4 సెంటీమీటర్సే ఉంటుంది. మేల్ యురేత్రా పాసెస్ త్రూ prostate, penis, whereas female urethra is embedded in anterior vaginal wall, opens directly into vestibule. సో మేల్ యురేత్రా ఏ ఆర్గాన్స్ అయితే పాస్ అవుతుందో అక్కడ పాస్ అయినప్పుడల్లా దానికి ఒక్కొక్క పేరు పిచ్చుకుంటూ వచ్చారు. అంటే మేల్ యురేత్రా హ్యాస్ నేమ్డ్ సెగ్మెంట్స్, వెరాస్ ఫిమేల్ యురేత్రా డజంట్ హ్యావ్ ఎనీ నేమ్డ్ సెగ్మెంట్స్. మేల్ యురేత్రా హ్యాస్ అన్ అడిషనల్ ఫంక్షన్, దట్ ఈస్ passage of semen also. So it is a part of both urinary and reproductive system. Female urethra ki one and only function is passage of urine, so it takes parts only in urinary system. Coming to parts of male urethra, it is mainly divided into two parts, anterior and posterior. Posterior part వచ్చేసి P for posterior, P for proximal part, which is near to proximal urinary bladder. Anterior part, distal part. ఇప్పుడు ఒక్కొక్కటిగా ప్రాక్సిమల్ టు డిస్టల్ పార్ట్స్ ఆఫ్ యురెత్రా చూద్దాం. ఫస్ట్ ప్రాక్సిమల్ మోస్ట్ పార్ట్ ఆఫ్ యురెత్రా, ఫస్ట్ పార్ట్ ప్రీ ప్రోస్టాటిక్ యురెత్రా, నెక్స్ట్ ప్రోస్టాటిక్ యురెత్రా, ఆ తర్వాత పోస్ట్ ప్రోస్టాటిక్ ఆర్ మెంబ్రేనస్, దెన్ యాంటీరియర్ యురెత్రా లో బల్బార్ అండ్ స్పాంజీ ఆర్ పినైల్ యురేత్రా. వన్ బై వన్ ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ పార్ట్ ప్రీ ప్రోస్టాటిక్ యురేత్రా, వేర్ యురేత్రా స్టార్ట్స్ ఫ్రమ్ యూరినరీ బ్లాడర్. సో ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ ద యూరినరీ బ్లాడర్ అండ్ ప్రోస్టేట్. ఇక్కడ గ్రీన్ కలర్లో డ్రా చేసిన స్ట్రక్చర్ వచ్చి క్రాస్ సెక్షన్ ఆఫ్ ప్రీ ప్రోస్టాటిక్ యురేత్రా, విచ్ ఈస్ స్టిల్లేట్ షేప్డ్. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే నెక్ ఆఫ్ ద యూరినరీ బ్లాడర్ దగ్గర ఈ బ్లాడర్ ఓపెన్స్ ఇంటూ ప్రీ ప్రోస్టాటిక్ యురేత్రా త్రూ ఇంటర్నల్ యురేత్రల్ ఆరిఫైస్. ఈ ఇంటర్నల్ యురేత్రల్ ఆరిఫైస్ ఈజ్ ఎంబెడెడ్ ఇన్ వాల్ ఆఫ్ ద యూరినరీ బ్లాడర్. సో ఎంటైర్ ప్రోస్టాటిక్ యురేత్రా ఈజ్ సరౌండెడ్ బై ఇంటర్నల్ యురేత్రల్ స్పింక్టర్. స్పింక్టర్ అంటే ఒక సర్క్యులర్ మజిల్ సరౌండింగ్ ఏ ట్యూబ్యులర్ స్ట్రక్చర్, which controls the opening and closing of that tubular structure. ఇక్కడ ఈ tubular structure ఏంటి? యురేత్రా. సో దీనికి ఇంటర్నల్ యురేత్రల్ స్పింక్టర్ అని పేరు పెట్టారు. ఇట్ సరౌండ్స్ ప్రీ ప్రోస్టాటిక్ యురేత్రా. దీని ఫంక్షన్ ఏంటి? ఇట్ ప్రివెంట్స్ రిట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్. సెమెన్ని యూరినరీ బ్లాడర్లోకి ఎంటర్ అవ్వకుండా ఇట్ క్లోసెస్ ది ఇంటర్నల్ యురేత్రల్ ఆరిఫైస్, విచ్ ఈస్ ఓపెనింగ్ ఇన్ టు యూరినరీ బ్లాడర్. దెన్ ప్రోస్టాటిక్ యురేత్రా పేరులోనే ఉంది. ఇట్ ఈస్ లయింగ్ విత్ ఇన్ ద ప్రోస్టేట్. క్రాస్ సెక్షన్ వచ్చి సెమీల్యూనర్ ఇన్ షేప్. ఇది మోస్ట్ డైలేటబుల్ పార్ట్ ఆఫ్ యురేత్రా. ఎందుకు? ఇందులో చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. పోస్టీరియర్ వాల్ ఆఫ్ ప్రోస్టాటిక్ యురేత్రా హ్యాస్ యురేత్రల్ క్రెస్ట్, మిడ్ లైన్ రిడ్జ్ ఆర్ మ్యూకోజల్ ఫోల్డ్. పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ ద ప్రోస్టాటిక్ యురేత్రాలో ఎగ్జాక్ట్గా మిడిల్లో మిడ్ లైన్ మ్యూకోజల్ ఫోల్డ్ అని ఒకటి ఉంటుంది. దాన్నే యురేత్రల్ క్రెస్ట్ అని అంటాం. యురేత్రల్ క్రెస్ట్కి ఒక ఎలివేషన్ ఆన్ యురేత్రల్ క్రెస్ట్ వేర్ ఇజాక్యులేటరీ డక్ట్స్ ఓపెన్. ఇజాక్యులేటరీ డక్ట్ వచ్చి బోత్ సెమైనల్ వెసైకిల్ యొక్క డక్ట్
వాస్ డిఫరెన్స్ యొక్క డక్ట్, నథింగ్ బట్ డక్టస్ డిఫరెన్స్. ఈ రెండు డక్ట్స్ కలిస్తే ఫామ్ అయ్యే డక్టే ఇజాక్యులేటరీ డక్ట్. ఈ డక్ట్లోకి డక్టస్ డిఫరెన్స్ ఏమో స్పర్మ్స్ని, సెమైనల్ వెసైకిల్ ఏమో సెమైనల్ ఫ్లూయిడ్ని సెక్రీట్ చేస్తుంది. ఈ రెండు కలిసి ఇజాక్యులేటరీ డక్ట్ ఫామ్ అయ్యి విచ్ ఓపెన్స్ ఆన్ ఎలివేషన్ ఆఫ్ యురెథ్రల్ క్రస్ట్, నథింగ్ బట్ వెర్రుమోంటానం ఆర్ కాలిక్యులో సెమైనాలిస్. సేమ్ యురెథ్రల్ క్రస్ట్ మీద ఇంకో పార్ట్ కూడా ఉంటుంది, అదే ప్రోస్టాటిక్ యూట్రికల్. ఇది జస్ట్ ఒక రెమినెంట్. నెక్స్ట్ ప్రోస్టాటిక్ సైనస్, పేర్లోనే ఉంది. ప్రోస్టాటిక్ డక్ట్స్ ఓపెన్స్ ఇన్ టు దిస్ ప్రోస్టాటిక్ సైనస్. దీస్ ఆర్ నథింగ్ బట్ డిప్రెషన్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద యురెథ్రల్ క్రస్ట్. యురెథ్రల్ క్రస్ట్ మీదేమో వెర్రుమోంటానం, యురెథ్రల్ క్రస్ట్ కి ఆ పక్క ఈ పక్క ఉన్న డిప్రెషన్స్ ఏమో ప్రోస్టాటిక్ సైనస్. టోటల్ 3 పార్ట్స్: క్రస్ట్, వెర్రుమోంటానం, ప్రోస్టాటిక్ సైనస్. 2 డక్ట్స్ ఓపెన్ అవుతాయి, ఎజాక్యులేటరీ డక్ట్, ప్రోస్టాటిక్ డక్ట్స్. మొత్తం సెమెన్, ఎంటైర్ సెమెన్ ఫస్ట్ ఎంటర్ అయ్యేది ఈ ప్రోస్టాటిక్ యురెథ్రా లోపలికి. నెక్స్ట్ పోస్ట్ ప్రోస్టాటిక్ యురెథ్రా, ఆల్సో నోన్ యాజ్ మెంబ్రేనస్ యురెథ్రా. దీనికి పేరు ఎందుకు వచ్చింది? ఇట్ పాసెస్ త్రూ పెరీనియల్ మెంబ్రేన్. దీని క్రాస్ సెక్షన్ కూడా సేమ్ లైక్ ప్రీ ప్రోస్టాటిక్ యురెథ్రా, స్టెల్లేట్ షేప్డ్. ఇది వచ్చేసి లీస్ట్ డైలేటబుల్ పార్ట్ సరౌండెడ్ బై ఎక్స్టర్నల్ యురెథ్రల్ స్పింక్టర్. ఇప్పుడు ఇంటర్నల్ యురెథ్రల్ స్పింక్టర్ కి ఎక్స్టర్నల్ యురెథ్రల్ స్పింక్టర్ కి డిఫరెన్సెస్ చూద్దాం. ఇంటర్నల్ యురెథ్రల్ స్పింక్టర్ ఆల్రెడీ చూసాం. ఇట్ ఈస్ సరౌండింగ్ ది ఎంటైర్ ప్రీ ప్రోస్టాటిక్ యురెథ్రా. అందులో ఒక పార్టే ఇంటర్నల్ యురెథ్రల్ ఆరిఫైస్ విచ్ ఈస్ ఎంబెడెడ్ ఇన్ యూరినరీ బ్లాడర్. ఇది కనుక క్లోజ్ అయితే సెమెన్ వెనక్కి బ్లాడర్ లోపలికి వెనక్కి పోయే ఛాన్సే లేదు. సో ఇట్ ప్రివెంట్స్ రిట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ ఆఫ్ సెమెన్ ఇన్ టు ది బ్లాడర్. అదే ఎక్స్టర్నల్ యురెథ్రల్ స్పింక్టర్ దేన్ని కవర్ చేస్తుంది? మెంబ్రేనస్ యురెథ్రా. ఇంటర్నల్ యురెథ్రల్ స్పింక్టర్ వచ్చి స్మూత్ మజిల్ డిరైవ్డ్ ఫ్రమ్ బ్లాడర్ మస్కులేచర్. ఇట్ ఈస్ నియర్ టు యూరినరీ బ్లాడర్, సో బ్లాడర్ నుంచే స్మూత్ మజిల్ డిరైవ్ అయింది. నెక్స్ట్ ఎక్స్టర్నల్ యురెథ్రల్ స్పింక్టర్ ఈస్ స్ట్రయేటెడ్ మజిల్ ఆర్ స్కెలిటల్ మజిల్ ఫార్మ్డ్ ఫ్రమ్ స్పింక్టర్ యురెథ్రే. Internal urethral sphincter is involuntary in control, so it will be supplied by either sympathetic or parasympathetic. Here sympathetic T11 to L2. ఇక్కడ somatic nerve S2, S3, S4. So ఇది voluntary sphincter. We can control, voluntary control. So we can maintain or have urinary continence. Continence అంటే voluntary control. Urinary bladder fill అవ్వంగానే వాష్రూమ్ వెళ్ళే వరకు మనం మన యూరినేషన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. బికాస్ ఆఫ్ దిస్ ఎక్స్టర్నల్ యురెథ్రల్ స్పింక్టర్ కవరింగ్ మెంబ్రేనస్ యురెథ్రా. మెంబ్రేనస్ యురెథ్రాని క్లోజ్ చేసేస్తే యూరిన్ అలానే బ్లాడర్లోనే ఉంటుంది అంటిల్ వి గో టు వాష్రూమ్. వాలంటరీ కంట్రోల్ చేయొచ్చు. అదే ఈ ఎక్స్టర్నల్ యురెథ్రల్ స్పింక్టర్ కనుక ప్రాబ్లం వస్తే వీ లూజ్ అవర్ యూరినరీ కాంటినెన్స్. దాన్ని యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం. ఒక్కసారి బ్లాడర్ ఫుల్ అవగానే వాష్రూమ్ వెళ్ళే వరకు కూడా మనం యూరిన్ని ఆపుకోలేం. సో ఇంతటితో పోస్టీరియర్ యురెథ్రా, ప్రాక్సిమల్ యురెథ్రా, నియర్ టు యూరినరీ బ్లాడర్ అయిపోయింది. కమింగ్ టు డిస్టల్ పార్ట్ ఆఫ్ ద యురెథ్రా, యాంటీరియర్ యురెథ్రా. ఈ యురెథ్రా మొత్తం పెనిస్ లోపలే ఉంటుంది. ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే ఇట్ లైస్ ఎంటైర్లీ ఇన్ కార్పస్ స్పాంజియోసమ్. కార్పస్ స్పాంజియోసమ్ ఏం చేస్తుంది? ఇట్ మెయింటైన్స్ పేటెన్సీ ఆఫ్ యురెథ్రా డ్యూరింగ్ ఇజాక్యులేషన్. కార్పస్ స్పాంజియోసమ్ ఈస్ ఎన్లార్జ్డ్ ప్రాక్సిమల్లీ ఫార్మింగ్ బల్బ్ ఆఫ్ పెనిస్ అట్ ద రూట్ ఆఫ్ పెనిస్. బల్బ్ ఈస్ సరౌండెడ్ బై బల్బోస్పాంజియోసస్ మజిల్. ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ డిస్టల్ యురెథ్రా చూద్దాం. బల్బార్ యురెథ్రా పేర్లోనే ఉంది. ఇట్ ఈస్ ప్రెసెంట్ విత్ ఇన్ ద బల్బ్ ఆఫ్ పెనిస్. It is covered by bulbospongiosis. It has opening of bulbourethral gland, also called Cowper's gland. ఈ బల్బార్ యురెథ్రా మోస్ట్ వైడెస్ట్ పార్ట్ ఆఫ్ యురెథ్రా. సో 3 బల్బార్ అనే పేరుతోనే స్టార్ట్ అవుతాయి. బల్బార్ యురెథ్రా కవర్డ్ బై బల్బోస్పాంజియోసిస్. ఇట్ హ్యాస్ ఓపెనింగ్ ఆఫ్ bulbourethral gland. నెక్స్ట్ లాస్ట్ పార్ట్ ఆఫ్ ది యురెథ్రా, స్పాంజీ ఆర్ పెనైల్ యురెథ్రా, లైస్ ఎంటైర్లీ ఇన్ ద విజిబుల్ పార్ట్ ఆఫ్ ద పెనిస్. మనం
చూడగలిగే పార్ట్స్ ఆఫ్ ద పెనిస్ ఏంటి? షాఫ్ట్ ఆర్ బాడీ ఆఫ్ పెనిస్, గ్లాన్స్ పెనిస్. ఈ రెండిట్లో ఉన్న యురేత్రాని స్పాంజీ ఆర్ పెనైల్ యురేత్రా అంటాం. గ్లాన్స్ పెనిస్ ఈస్ ఫార్మ్డ్ బై డిస్టల్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ కార్పస్ స్పాంజియోజం. అసలు ఈ కార్పస్ స్పాంజియోజం అంటే ఏంది? ఇట్ ఈస్ ఏ సిలిండ్రికల్ ఎరెక్టైల్ స్ట్రక్చర్ ఆఫ్ పెనిస్. ప్రాక్సిమల్గా ఒక ఎన్లార్జ్మెంట్ ఉంటుంది, అదే బల్బ్. డిజిటల్గా ఒక ఎన్లార్జ్మెంట్ ఉంటుంది, అదే గ్లాన్స్. ఫైనల్గా ఈ పినైల్ యురేత్రా ఎండ్స్ యాజ్ ఎక్స్టర్నల్ యురేత్రల్ ఆరిఫైస్ at the tip of the glans penis. External urethral orifice is the narrowest part of the urethra. Widest part వచ్చి bulbar urethra అయితే narrowest part వచ్చి external urethral orifice. Penile urethra is dilated in the glans called navicular fossa. Multiple urethral glands, also called Litters glands, opens into this పెనైల్ యురేత్రా. ఈ లిట్టర్స్ గ్లాండ్ అనేవి ఏంటంటే యురేత్రాలోనే ఉండే యురేత్రల్ గ్లాండ్స్. ఎక్కడ ఉంటుంది? సబ్ మ్యూకోసాలో. ఏం సెక్రీట్ చేస్తుంది? మ్యూకోస్ సెక్రీటింగ్ గ్లాండ్స్, మ్యూకస్ని సెక్రీట్ చేస్తుంది. నెక్స్ట్ ఆర్టీరియల్ సప్లై ఆఫ్ యురేత్రా. ఫస్ట్ పోస్టీరియర్ యురేత్రా చూద్దాం. ప్రాక్సిమల్ యురేత్రా నియర్ టు యూరినరీ బ్లాడర్. It is supplied by inferior vesical artery. Vesicle అనే వర్డ్ ఇట్స్ రిలేటెడ్ టు బ్లాడర్. సో బ్లాడర్ దగ్గర ఉండే పోస్టీరియర్ యురేత్రాకి సప్లై చేస్తుంది. నెక్స్ట్ డిస్టల్ యురేత్రా. బల్బార్ యురేత్రా వచ్చి బల్బో యురేత్రల్ ఆర్టరీ, పినైల్ యురేత్రా వచ్చి డార్సల్ ఆర్టరీ ఆఫ్ పెనిస్. ఈ రెండు కూడా ఇంటర్నల్ ప్యూడెండల్ ఆర్టరీ బ్రాంచెస్. ఫైనల్గా ఇవన్నీ కూడా బ్రాంచెస్ ఆఫ్ ఇంటర్నల్ ఇలియాక్ ఆర్టరీ. ఫిమేల్లో అయితే ఇన్ ప్లేస్ ఆఫ్ డార్సల్ ఆర్టరీ ఆఫ్ పెనిస్ వెజైనల్ ఆర్టరీ వస్తుంది. అల్టిమేట్గా ఇవన్నీ కూడా ఇంటర్నల్ ఇలియాక్ ఆర్టరీ బ్రాంచెస్. సో ఆర్టీరియల్ సప్లై ఆఫ్ యురేత్రా ఈస్ బై బ్రాంచెస్ ఆఫ్ ఇంటర్నల్ ఇలియాక్ ఆర్టరీ. దెన్ కమింగ్ టు వీనస్ డ్రైనేజ్. ఫిమేల్స్లో అయితే సేమ్ ఇన్ఫీరియర్ వెసైకల్ వీన్, ఇంటర్నల్ ప్యూడెండల్ వీన్ డ్రైన్స్ అల్టిమేట్లీ టు ఇంటర్నల్ ఇలియాక్ వీన్. మేల్స్లో డిస్టల్ urethra, that is bulbar urethra and penile urethra, drains through internal pudendal vein. అదే posterior part అయితే prostatic venous plexus. సో distal part internal pudendal vein కాస్త proximal part తో కలిపి prostatic venous plexus లో డ్రైన్ అయితే అల్టిమేట్ గా ఇంటర్నల్ ఇలియాక్ వీన్ లోకి డ్రైన్ అవుతుంది. సో వీనస్ డ్రైనేజ్ ఇస్ బై ఇంటర్నల్ ఇలియాక్ వీన్. లింఫాటిక్ డ్రైనేజ్, డిజిటల్ పార్ట్స్ వచ్చి సూపర్ఫిషియల్ అండ్ డీప్ ఇంగ్వేనల్ లింఫ్ నోడ్స్, ఈ రెండు డ్రైన్స్ ఇంటూ ఇంటర్నల్ ఇలియాక్ లింఫ్ నోడ్. పోస్టీరియర్ పార్ట్ అయితే డైరెక్ట్ గా ఇంటర్నల్ ఇలియాక్ లింఫ్ నోడ్స్. సో మొత్తం ఆర్టీరియల్ సప్లై ఇంటర్నల్ ఇలియాక్ ఆర్టరీ, వీనస్ డ్రైనేజ్ ఇంటర్నల్ ఇలియాక్ వీన్, లింఫాటిక్ డ్రైనేజ్ ఇంటర్నల్ ఇలియాక్ లింఫ్ నోడ్స్. లైనింగ్ ఎపిథీలియం ఏంటి? పోస్టీరియర్ పార్ట్ నియర్ టు యూరినల్ బ్లాడర్. సో బ్లాడర్ యొక్క ఎపిథీలియమే ఇది కూడా ట్రాన్సిషనల్ ఆర్ యూరియోథీలియంతోనే కవర్ అయి ఉంటుంది. అదే యాంటీరియర్ పార్ట్ సూడోస్టాటిఫైడ్ కాలమ్నార్ ఎపిథీలియంతో. ఈ కాలమ్నార్ ఎపిథీలియంని గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ క్లాస్లో చెప్తాను ఎందుకు గుర్తుపెట్టుకోమన్నాను. ఎక్స్టర్నల్ యురేథ్రల్ ఆరిఫైస్ సేమ్, ఇది స్కిన్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి స్కిన్ కవరింగే దీనికి కూడా వచ్చింది, స్ట్రేటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం. ఇప్పుడు మొత్తం యురేథ్రాని డయాగ్రామ్లో చూసి రివైజ్ చేద్దాం. ఫస్ట్ యురేథ్రా ఇస్ డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్. ఏవేవి? ప్రాక్సిమల్, పోస్టీరియర్, పీ ఫర్ ప్రాక్సిమల్, పీ ఫర్ పోస్టీరియర్. ఇక్కడ ఈ లైన్ మీద ఉండేదంతా పోస్టీరియర్ యురేథ్రా, కింద ఉండేదంతా యాంటీరియర్ యురేథ్రా. ఫస్ట్ పోస్టీరియర్ యురేథ్రా, ప్రాక్సిమల్ టు డిస్టల్ పోదాం. ఫస్ట్ పార్ట్ ప్రీ ప్రోస్టాటిక్ యురేథ్రా ఇంటూ విచ్ యూరినరీ బ్లాడర్ ఓపెన్స్. ఇట్ హ్యాస్ ఇంటర్నల్ యురేథ్రల్ ఆరిఫైస్ విచ్ ఈస్ సరౌండెడ్ బై, ఈ గ్రీన్ పార్ట్లో ఉండేది, గ్రీన్ కలర్లో ఉండేది ఇంటర్నల్ యురేథ్రల్ స్పింక్టర్. Internal urethral sphincter surrounds pre-prostatic urethra, prevents retrograde ejaculation. Next part prostatic urethra. ఈ గ్లాండే ప్రోస్టేట్ గ్లాండ్. ఈ గ్లాండ్ లోపల ఉండే యురేథ్రా మొత్తాన్ని ప్రోస్టాటిక్ యురేథ్రా అంటాం. ఇందులో 3 మెయిన్ పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ది మిడ్ లైన్ మ్యూకోజల్ ఫోల్డ్, నథింగ్ బట్ వెర్రు మోంటానం. దాని మీదే ఇజాక్యులేటరీ డక్ట్స్ ఓపెన్ అయ్యే పార్ట్ వెర్రు మోంటానం. మిడ్ లైన్ పార్ట్ వచ్చి యురేథ్రల్ క్రస్ట్,
దాని మీద ఉన్న ఎలివేషన్ వెర్రుమోంటానం, అందులోకి ఇజాక్యులేటరీ డక్ట్ ఓపెన్ అవుతుంది. బ్రౌన్ కలర్లో ఉన్నది ఇజాక్యులేటరీ డక్ట్స్ విచ్ ఓపెన్స్ ఆన్ టు వెర్రుమోంటానం విచ్ ఈస్ అన్ ఎలివేషన్ ఆన్ యురెథ్రల్ క్రస్ట్. ఇప్పుడు యురెథ్రల్ క్రస్ట్కి అటువైపు ఇటువైపు ఉన్న డిప్రెషన్సే ప్రోస్టాటిక్ సైనస్. ఇక్కడ చూడొచ్చు ప్రోస్టాటిక్ గ్లాండ్ క్లియర్గా డక్ట్స్ ద్వారా ప్రోస్టాటిక్ సైనస్లోకి ఓపెన్ అవుతుంది. ఈ డిప్రెషన్ ఆన్ ఎదర్ సైడ్ ఆఫ్ ది యురెథ్రల్ క్రస్ట్ ఏ ప్రోస్టాటిక్ సైనస్. దెన్ పోస్ట్ ప్రోస్టాటిక్ యురెథ్రా ఆల్సో నోన్ యాజ్ మెంబ్రేనస్ యురెథ్రా. ఈ గ్రీన్ కలర్లో ఉన్నదే ఎక్స్టర్నల్ యురెథ్రల్ స్పింక్టర్ సరౌండింగ్ పోస్ట్ ప్రోస్టాటిక్ యురెథ్రా. ఇప్పుడు డిస్టల్ యురెథ్రా చూద్దాం. ఆల్రెడీ మీకు చెప్పా, ఎంటైర్ డిస్టల్ యురెథ్రా ఇస్ ఎంబెడెడ్ విత్ ఇన్ పెనిస్. పెనిస్లో పర్టికులర్గా కార్పస్ స్పాంజియోజంలో. కార్పస్ స్పాంజియోజం అనేది సింగిల్ సిలిండ్రికల్ ఎరెక్టైల్ స్ట్రక్చర్. దానికి అటు ఇటు పెయిర్ ఆఫ్ సిలిండ్రికల్ ఎరెక్టైల్ స్ట్రక్చర్స్ కార్పోరా క్యావర్నోసా ఉంటుంది. ఈ కార్పోరా స్పాంజియోజమే ప్రాక్సిమల్గా డైలేట్ అయి బల్బ్ ఫామ్ అవుతుంది అట్ ద రూట్ ఆఫ్ పెనిస్. ఇది రూట్ ఆఫ్ పెనిస్. రూట్ ఆఫ్ పెనిస్లో బల్బ్ ఉంటుంది. క్రూరా ఆఫ్ కార్పస్ క్యావర్నోసా ఉంటుంది. Bulb is formed by carpus spongiosum. Urethra inside the bulb, bulbar urethra. Then entire shaft and body of penis and glans penis. Both urethra in these structures are called penile or spongy urethra. Carpus spongiosum ఈ పింక్ కలర్లో డ్రా చేసింది కార్పస్ స్పాంజియోజం. Erectile cylindrical structure, proximal dilatation ఏ bulb, distal dilatation ఏ glans penis. ఈ glans penis లో డైలేట్ అయిన పార్టే యురెథ్రా యొక్క ఫోసా నావిక్యులారిస్. మేల్ యురెథ్రా ఇస్ కర్వ్డ్, డబుల్ కర్వ్డ్ అండ్ లాంగ్ అని చెప్పాను. ఇక్కడ చూడవచ్చు మనం 2 కర్వ్స్, ఇక్కడ ఒక కర్వ్, ఇక్కడ ఒక కర్వ్. ఛానల్ పేరు గుర్తుందిగా, ది యావరేజ్ డర్మాడాక్. సబ్స్క్రైబ్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్త ల విస్తా, దస్విదానియా.